గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఎంసెట్లో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్స్ డిస్కషన్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్. ఈ కిందన కానీ ఇలా జీరోలు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ని 3 into 4 into 1, therefore this is the answer. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సమ్. a is equal to 1 to -2 -5 if alpha comma beta belongs to R such that alpha a square plus beta a minus 2i equal to 0, then alpha plus beta. ఇది ఇంతకుముందు 2-3 సార్లు ఎంసెట్లో పడింది, జేఈ మెయిన్స్లో పడింది. ఓకే, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా సింపుల్. 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇది సాటిస్ఫై చేస్తూ 2 డిగ్రీ ఈక్వేషన్ కానీ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ అంటే ఏంటంటే ఇవి కలపడమే డయాగ్నల్స్లో. ఓకే, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే డట్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేస్ ఆఫ్ ఏ కడుతున్నాను అంటే సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a వేసుకున్నాను, -β/α అండ్ 1 - 5 దట్ ఈస్ ఈక్వల్ టు -4. ఓకే, అంటే β/α ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a అంటే -2/α ఈజ్ ఈక్వల్ డెట్ కడుతున్నాను. డెట్ అంటే ఇక్కడ చూడండి -5 + 4 అంటే -1. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. దేర్ఫోర్ β/2 ఈజ్ ఈక్వల్ టు 8, బీటా ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ఫోర్ ఆన్సర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 10. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, ఇంటిగ్రల్ -π/2 టు +π/2 ఉండి 1/e sin x dx ఉంటే ఆన్సర్ π/2 రాసి ఇంకేం చేయకండి. ఓకే, ఏం చేయాలంటే 1/2 రాసి -π/2 టు +π/2, ఇక్కడ 1 అండి. 1 అంటే ఇంటిగ్రల్ ఇక్కడ x0 ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఇంటిగ్రల్ 1 తో ఇంటిగ్రల్ ఏమవుతుంది, x అవుతుంది. దేర్ఫోర్ -π/2 టు +π/2 చేసుకుంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇలా కానీ కనబడితే ఆన్సర్ π/2 రాసండి. ఇలా కనబడిన ఇంటర్వెల్ సేమ్ ఉండి 1/1 + e⁴x ఉన్న, 1/1 + a⁴x ఉన్న, 1/e tan x ఉన్న, 1/e sin x ఉన్న ఆన్సర్ అనేది π/2. నెక్స్ట్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴6 y³ ఇన్ x + 2y హోల్ పవర్ 9 ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ x⁴6 y³ ఇక్కడ x⁴6 రాయండి, ఇక్కడ ఎంతైతే ఉందో అది రాసేయండి. ఇక్కడ 9 ఉంది కదా, 9 రాసి y దగ్గర ఏ టర్మ్ ఉందో అది y³ రాసేయండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, x³ అంటే ఇక్కడ x⁴6 అడిగాడు, x⁴6 రాయండి. ఇక్కడ y ప్లస్లో ఏముంది, 2y ఉంది, 2y హోల్ క్యూబ్ రాసేయండి. 9c ఈ వాల్యూ 3 రాసేయండి. దేర్ఫోర్ ఇందులో ఓన్లీ కోఎఫిషియంట్ తీసుకోండి, 9c3 2³ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴8 y⁴10 అడిగాడు. x⁴8 y⁴10 రాసండి. ఇక్కడ 18c y నెత్తి మీద ఎంత ఉంది, 10 ఉంది. దేర్ఫోర్ 8c10. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 + 2x - 7y + d. ఇక్కడ ఏ ఉన్నా పర్లేదు, ఆ ఎలిమెంట్స్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏది ఉన్నా పర్లేదు. మీరు దాన్ని 4 అని రాసుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. దేర్ఫోర్ k = 4, పవర్లో 6 ఉంది, n = 6. ఫార్ములా n + k - 1 ck - 1, 6 + 4 - 1 c 4 - 1 9c3. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. యాక్సిస్ అడిగే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x కట్టేయండి. 2x - 4 ఇది 0 అయిపోతుంది. దేర్ఫోర్ x - 2 = 0. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చండి. రోస్ని ఈ స్టెప్, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మార్చండి. తర్వాత ఈ రెండింటిని, ఈ కాలమ్ C1 ఈ C2ని ఇక్కడ రాయండి, నెక్స్ట్ స్టెప్లో రాయండి. ఒకసారి చూడండి, ఫస్ట్ రాస్తున్నాను 3 2, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 3 ఈ రోని కాలమ్ కింద, కాలమ్ రో కింద రాస్తున్నాను. ఇక్కడ 3 2 3 -1 0 -5 -2 -1 0 ఇది రాసావు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో ఫస్ట్ ఈ వాల్యూ మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ చూడండి 3 2 ఉంది, మళ్ళీ 3 2 రాయండి. -1 0 5 ఉంది, -0 -1 0 రాయండి, -2 -1 రాయండి ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ ఈ రోల్ చూడండి, ఇవి ఉన్నాయి, ఈ రోల్ 2 మళ్ళీ రిపీట్ చేయండి. అంటే మళ్ళీ రాస్తున్నాను -3 2 3 3 2 -1 0 -5 -1 0. ఇది అర్థమైంది కదండి.
సో ఇప్పుడు ఇందులోంచి ఒక రోని ఒక కాలమ్ని తీసేయండి. ఇప్పుడు డేటాలు కట్టడం మొదలెట్టండి. ఇక్కడ దాకా వచ్చింది సేమ్ ఇదే స్టెప్. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ 0 - 5 -5 0 - 5 -5. నెక్స్ట్ -10 +10 -0. నెక్స్ట్ ఇది మైనస్ ఆఫ్ మైనస్ +1 × 0. ఇది అలాగే మొత్తం అన్నీ కట్టాలి. ఓకే, వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? డెట్ కావాలి. మనకు కావాల్సింది ఓన్లీ డెట్టే కావాలి. దేర్ఫోర్ డెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, -5 × 3 -10 × 2 1 × 3. ఓకే, యాస్టీస్గా రాసండి 8. దేర్ఫోర్ ఆన్సర్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/8 × దిస్ వాల్యూ. నెక్స్ట్, tangents are drawn from the point -2, -1 to the parabola y square equal to 4x. If alpha is the angle between these tangents, then tan alpha equal to, formula tan theta is equal to √S11/mod x1 + a. S11 అంటే ఇదండి, y1² - 4x1. ఆల్రెడీ మనం నోటేషన్స్ చెప్పుకున్నాం. అప్పుడు చూడండి, మన ఇంతకుముందు పారాబోలా మొత్తం కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఈ ఫార్ములా రాసుకున్నాం నోటేషన్స్ దగ్గర. ఓకే, S11 అంటే ఈ x1 y1 ఇందులో వేసేయడమే. -1² 4 × -2 అంటే 1 + 8 = 9. ఇక్కడ y² ఇది 4ax ఫామ్లో ఉంది. అంటే 4a = 4 అండి. దేర్ఫోర్ a = 1. ఇక్కడ a = 1. దేర్ఫోర్ tan θ = √9/, ఈ వాల్యూ -2 + 1. దేర్ఫోర్ 3 is the answer. Next, if F1 and F2 are the feet of the perpendicular from the foci S1 and S2 of an ellipse, ఇది ఇచ్చాడు ellipse, on the tangent at any point on the ellipse, then S1 F1 S2 F2. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చూసుకోండి, డయాగ్రామ్, ఎలిప్స్ తాలూకా డయాగ్రామ్. ఇక్కడ A², ఇది B². డయాగ్రామ్ చూసుకుంటే ఇది ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్స్, ఇవి ఫోకీలు, ఇవి పెర్పెండిక్యులర్. ఫార్ములా ఏంటి అంటే S1 F1 S2 F2 = B². ఇక్కడ B² ఎంత అండి? 3. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వే ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ సర్కిల్ x² + y² = 25 విచ్ సబ్టెండ్స్ ఎ రైట్ యాంగిల్ ఎట్ ద ఆరిజిన్. ఇది డయాగ్రామ్ అండి, ఇది డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఇది రేడియస్, ఇది P అనే పాయింట్, సబ్టెండ్స్ ఎ మిడ్ పాయింట్ అంటున్నాడు. ఫార్ములా x² + y² = r² cos² θ/2. టోటల్ 90 అయితే ఈ వాల్యూ π/4 అండి. దేర్ఫోర్ x² + y² r² అంటే 25, cos² π/4. cos π/4 అంటే 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. దేర్ఫోర్ ఆన్సర్ x² + y² = 25/2. నెక్స్ట్, ఇఫ్ ద పాయింట్ 5, 2 bisects the intercepts of a line between the axes, then its equation is. ఫార్ములా ఒకసారి చూడండి. ఇఫ్ ఏ పాయింట్ x1 y1 divides the line segment axis, line between the axes in the ratio m1:m2, then equation of the line is. ఇక్కడ వాడు బైసెక్టింగ్ అనే పదం వాడాడండి. బైసెక్టింగ్ అంటే ఈక్వల్గా కట్ చేస్తుందని అర్థం. ఓకే, ఫార్ములా ఇది A అనే పాయింట్, ఇది B అనే పాయింట్, m1 m2 P అనే పాయింట్. ఫార్ములా m2x/x1 + m1y/y1 = m1 + m2. దేర్ఫోర్ m1:m2 = 1:5, x1 y1 = 5, 2. దేర్ఫోర్ x/5 + y/2 = 1, 2x + 5y = 10. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాలు ఇస్తాను. ఇది మీరు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్లో ఇది వాడుతూ ఉంటారు. చూడండి, ఎప్పుడైనా ఇలా కండిషన్ ఇచ్చాడనుకోండి, 1/a1a2 1/a2a3 1/a3a4, ఇది ఏపీలో ఉందనుకోండి, డీతో డివైడ్ చేయండి మొత్తం అంతటిని. డి అంటే మీనింగ్ ఏంటి? a2 - a1/a1a2 a3 - a2/a2a3 ప్లస్ a4 - a3/a3a4. ఈ కండిషన్ మీరు వాడుకోవాలి. ఓకేనండి, చాలా చోట్ల వస్తుంది, మీకు సమ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్లో x² + 1/x హోల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే దీన్ని మీరు ఇలా రాయొచ్చు, x + 1/x హోల్ స్క్వేర్ -2. మళ్ళీ అక్కడ చేయడం గుర్తుపెట్టుకోకండి, డైరెక్ట్గా ఇక్కడ రాసేసుకోండి. ఇది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. లేదా దీన్ని x - 1/x హోల్ స్క్వేర్ = 2 అని రాసుకోవచ్చు. ఎప్పుడైనా sin 2θ కనపడింది అనుకోండి, sin θ + cos θ హోల్ స్క్వేర్ -1 రాయొచ్చు, లేదా 1 - sin θ - cos θ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే ఎక్స్పెండ్ చేయండి. ఓకే, మీకు ఇంటిగ్రేషన్లో ఉపయోగించుకోవచ్చు, అన్ని చోట్ల పడతారు, ట్రిగ్నోమెట్రీలో అన్ని చోట్ల. ఎక్కడైనా cos θ + sin θ కనబడితే దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 చేయండి. √2 × 1/√2 cos θ + 1/√2 sin θ. దీన్ని ఎలా రాయొచ్చు? √2 × sin x + π/4 రాయొచ్చు, లేదా √2 × cos x - π/4.
ఇవి ఒకసారి గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.